టీవీ త్రిబుల్9 న్యూస్ కి స్వాగతం. త్రిపురారం మండలం బెజికల్ గ్రామానికి చెందిన శ్రీబిందు అనే మహిళ నల్గొండ పట్టణంలోని జామా మసీదుకు చెందిన లకడాపురం మహేందర్ తో 2024 ఆగస్టు 13న పెద్దలు నిశ్చయించిన వివాహం చేసుకుని సంసారానికి తీసుకుపోకుండా మానసికంగా హింసిస్తున్నాడని తనకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నల్గొండలోని మహేందర్ ఇంటి ముందు ఆమె దీక్ష చేపట్టారు. ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సరైన న్యాయం జరగలేదని, అందుకే తమ అత్తగారి ఇంటి ముందు దీక్ష చేస్తున్నానని ఆమె తెలిపారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి మహేందర్ పై సరైన చర్యలు తీసుకుని తనకు తగిన న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరుతున్నానని అన్నారు. చెప్పండి. చేయాలి చేయాలి న్యాయం చేయాలి 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 న్యాయం చేయాలి. నా పేరు శ్రీ బిందు. నాది త్రిపురారం మండలం. మా ఆయన పేరు మహేందర్. లకడాపురం సత్యనారాయణ చిన్న కొడుకుతో ఆగస్టు 31న నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు వద్దంటున్నాడు నన్ను. ఎందుకు వద్దంటున్నావు అంటే నన్ను శాలరీ ఎంత అడిగినావని వద్దంటున్నాడు. నేను శాలరీ కూడా అడగలేదు సార్. ఎంత పడింది అని అడిగినా, కొత్త బ్యాంకుకు పోయింది కాబట్టి ఎంత పడింది అని అడిగినా దానికి వద్దంట. నేను పిటిషన్ ఇచ్చిన త్రిపురారం పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తే పిలిపించిర్రు. వచ్చినా కానీ ఫస్ట్ తీసుకుపోతామంటే ఆంజనేయులు అనే అడ్వకేట్ ఉన్నాడు. ఆ అడ్వకేట్ తీసుకొని పోయి 10 days టైం కావాలి మాకు, ఆయన డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడని తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ ఎస్ఐతోని మళ్ళీ 10 days తర్వాత ఫోన్ చేపిస్తే మాకు అవసరం లేదు ఆ అమ్మాయి, మేము రాము యాడికి అని చెప్పారు. చెప్తే కూడా మేము వేరే పెద్ద మనుషులతో కూడా ఫోన్ చేపిస్తే వచ్చిర్రు, వాయిదాలు వేసుకొని డిపాజిట్ చేసుకున్నారు, అన్నీ మాట్లాడారు. ఏమన్నంటే ఇంటి మీదకి మా మమ్మీ డాడీ నేను కూడా ఒకసారి వస్తే నన్ను ఊరేసింది, ఎట్లా పడితే అట్లా కొట్టింది, మానసికంగా శారీరకంగా భౌతికంగా మొత్తం వేధిస్తున్నారు నన్ను. మీరు మీ మండలంలో ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసిరా? చేసినాం సార్. ఏం చెప్పిరాడు? ఇట్లనే మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారు, నా భర్త నన్ను తీసుకువెళ్ళట్లేదు, నాకు న్యాయం చేయాలని పిటిషన్ ఇచ్చినాం. పోలీసు వాళ్ళు ఏం చెప్పారు? పిలిపించారు సార్. వాళ్ళని ఏం మాట్లాడారు? పిలిపించి మాట్లాడి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోపోరని చెప్పారు. చెప్తే మాట్లాడుకున్నారు. తీసుకుపోతామని అనేసరికి నా లాయర్ అని అడ్వకేట్ అని వచ్చి నా అబ్బాయి డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు, మాకు 10 days టైం కావాలని తీసుకెళ్ళిండు. కాగితాలు రాయించుకొని తీసుకుపోతే మళ్ళీ ఎస్ఐ ఒక 10 days తర్వాత మళ్ళీ ఆ వాయిదాకి ఫోన్ చేస్తే మేము రాము, ఎక్కడికి రాము, ఆ అబ్బాయి వద్దంటున్నాడు అని చెప్పారు సార్. మరి ఇక్కడ నల్గొండలో ఫిర్యాదు చేసిరా? నల్గొండ మహిళా పోలీస్ స్టేషన్లో, వన్ టౌన్లో చేసినాం, మహిళా పోలీస్ స్టేషన్లో చేసినాం, సిఐ దగ్గరికి పోయినాం. చేస్తే కూడా వాళ్ళు మాకు ఏమన్నా లాయర్తో ఫోన్లు మాట్లాడిపిస్తున్నారు. మంచి అమ్మాయిని తెస్తాం, నువ్వు బాగాలేదు, కెర్రదానివి, అది ఇది అని గేట్ అంతా అదే నీకు, అది ఇది అని మాట్లాడుతున్నారు సార్. మీరు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ దీక్ష చేస్తారు కదా, మీ డిమాండ్ ఏంది? మరి నాకు న్యాయం జరగాలి. నాది బంగారం మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకొని, నా బంగారం ఇస్తలేడు, నా సామాన్ మొత్తం అక్కడే ఉన్నాయి, నా డ్రెస్సులు కూడా ఇంట్లోనే ఉన్నాయి, పెట్టుకొని ఇవ్వట్లేరు. ఏమన్నా ఉంటే కోర్టులో చూసుకుంటాం అంటున్నారు. ఏ పెద్ద మనిషి పిలిచినా రావట్లేరు, ఏ చేసినా రావట్లేరు. అందుకే నాకు న్యాయం జరగాలని ఇక్కడ వరకు వచ్చిన. లేకపోతే లోపట్లే పెడుతున్నావు. మాట చెప్తా, ధైర్యం లేదు నీకు. ఏడికాడ